హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే అపాన్ అనే కంపెనీ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ది బెస్ట్ పార్ట్ టైం జాబు, ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు $30 అనేది ఎర్న్ చేయొచ్చు. ఇంకొక జాబ్ ఉందండి. ఈ జాబ్ వచ్చేసి $20 ఎర్న్ చేయొచ్చు. అంటే టోటల్గా $50 అనేది మీరు ఈ రెండు జాబ్స్ చేయటం వల్ల మీరు $50 అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. నేను ఇదివరకు ఎప్పటి నుంచి వచ్చినటువంటి ఒక వీడియో చేయటం జరిగింది. అదేంటంటే వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, దానికి ఒక ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చేశాను. చాలామందికి కూడాను మెయిల్స్ వచ్చినాయంట, ఎగ్జాము ఎప్పుడు ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు మెయిల్ ద్వారా. సో ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు కూడాను ఒకవేళ ఈ వీడియో చూడకపోయినట్లయితే చూడండి, చూసి ఈ జాబ్కి అప్లై చేయండి. కేవలం ఇది 10th క్లాసే, 1 అవర్కి 170 వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫ్రెష్గా 2 జాబులు పడ్డాయి. ఈ జాబ్ కూడాను కేవలం 10th క్లాస్కి సంబంధించినటువంటిదే. మీరు చక్కగా చేయాల్సినటువంటిది కేవలం ఒక 25 వీడియోస్ షార్ట్ వీడియోస్ చేసినట్లయితే సరిపోతుంది. ఒక జాబ్కి వచ్చేసి $20 ఇవ్వడం జరుగుతుంది, ఇంకొక జాబ్కి వచ్చేసి $30 ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. లింకు మనం క్లిక్ చేసినట్లయితే అండి, అపాన్ అనేటువంటి అఫీషియల్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నాము. ఒక జాబ్ వచ్చేసి వన్ టైం వీడియో కలెక్షన్ టాస్క్ ఇన్ ఇండియా. ఇదివరకు చెప్పినట్లే కేవలం ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, గత 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. హౌస్ వైఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ, అన్ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేవలం మనం డేటా కలెక్షన్ అంటే వీడియోస్ చేయాల్సి ఉంటుంది, షార్ట్ వీడియోస్. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్, ప్రొజెక్ట్ బేస్డ్, కంప్లీట్లీ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ జాబ్లో తెలియజేసింది ఏంటంటే, యూ కెన్ సబ్మిట్ 1 to 15 లైవ్ ఫొటోస్ ఆర్ వీడియోస్. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ 15 పంపించాలండి. సో ఈచ్ వన్ ఏంటంటే వీళ్ళు చెప్పడం జరిగింది, దీస్ కెన్ వీడియోస్ ఆల్రెడీ, ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్ని ఫొటోస్, లైవ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్కి పంపించవచ్చు. అవి కూడా నేచురల్గా ఉండాలి. లేదు అనుకున్నట్లయితే మీరు ప్రజెంట్ ఇప్పుడు లైవ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే, ది టాస్క్ షుడ్ బి ఓన్లీ టేక్ బిట్వీన్ ది 10 minutes to 1 hour. ఈ పంపించినటువంటి టోటల్గా ఈ వీడియోస్ అనేవి 10 నిమిషాలు తగ్గకుండా 1 అవర్కి ఎక్కువ కాకుండా ఉండాలి. మొత్తం 15 వీడియోస్ కలిపి డ్యూరేషన్ అండి. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో 1 అవర్కి డివైడ్ చేసుకుని 15 వీడియోస్ కూడాను 1 అవర్ దాటకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఒక వీడియోకి ఎంత టైం పడుతుందో దాని ప్రకారం చూసుకోండి. హౌ మెనీ లైవ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ యూ విల్ సబ్మిట్ అండ్ వెదర్ యూ ఆల్రెడీ హ్యావ్ దెమ్ ఎగ్జిస్టింగ్. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే పంపించవచ్చు, లేదా కొత్తగా తీసి పంపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నవాళ్ళైతే చక్కగా ఈజీగా వెంటనే పంపించేసండి. లేదు అనుకుంటే ఇప్పుడు ఫ్రెష్గా తీసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కంపల్సరీగా మీరు అపాన్ మొబైల్ యాప్ని యూజ్ చేసి ఐఫోను లేదా ఐప్యాడు, ఆండ్రాయిడ్ ఫోను ఆర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. జస్ట్ బి 18 years కంప్లీట్ అయ్యి ఉండాలి, అబోవ్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రెజల్యూషను ఇవన్నీ కూడాను ఏ ఫోన్ వాడమన్నారో అవన్నీ జాగ్రత్తగా మీరు మరొకసారి క్లియర్గా చదవండి. పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కంపల్సరీగా 15 యాక్సెప్టెడ్ లైవ్ ఫొటోస్ ఆర్ వీడియోస్. ఫొటోస్ అయినా మీరు పంపించవచ్చు, వీడియోస్ అయినా పంపించవచ్చు. సో పంపించినందుకు గాను వీళ్ళు $30 అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ కూడా వన్ టైమే మాత్రమే. అంటే మీరు ఒకసారి 15 పంపించిన తర్వాత సెలెక్ట్ అయిపోతే అవన్నీ కూడా ఓకే అయినట్లయితే మీకు $30 ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక చూసుకున్నట్లయితే మనకి ఇంకా రెండో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే, రికార్డ్ యాక్షన్ వీడియోస్ విత్ యువర్ ఐఫోన్ ఇన్ ఇండియా. సో ఐఫోన్తోని కొన్ని వీడియోస్ తీయాలని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము, రిమోట్ డేటా కలెక్షన్, అదే వీడియోస్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, 10 వీడియోస్ అనేవి యాక్షన్ షార్ట్ వీడియోస్ మైనర్ యూజింగ్ ఆఫ్ అవర్ అపాన్ మొబైల్ యాప్ ద్వారా
10 షార్ట్ వీడియోస్ తీయాలని చెప్పేసి అంటున్నారు. అది ఎవరు? మైనర్స్ 0 నుంచి 17 ఇయర్స్ కలిగినటువంటి వాళ్ళు ఈ వీడియోలో ఉండాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మైనర్స్కి సంబంధించింది. ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ 18 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండోది 17 ఇయర్స్ కలిగినటువంటి వాళ్ళు 0 నుంచి 17 ఇయర్స్ 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు. ఎవరైనా సరే 17 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఈ వీడియోలో ఉండాలి. ఈ 10 వీడియోలో కూడా ఉండాలి. సో ఏ రకమైనటువంటి వీడియోలు చేయొచ్చు అని అనుకున్నట్లయితే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ హార్డ్వేర్ ఏంటంటే iPhone 11 లేదంటే న్యూవర్క్ దానికంటే కొత్తది కంపల్సరిగా ఈ మోడల్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పారు. ఓల్డ్ మోడల్స్ అండ్ వెర్షన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ వచ్చేసి iOS 16 దానికంటే ఎక్కువ. కెమెరా రెజల్యూషన్ 4K లేదా 30 FPS అని చెప్పేసి ఇంటర్నెట్ అనేది చెప్పడం జరిగింది. స్టేబుల్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. పే రేట్ అనేది 10 వీడియోలకి గాను మనకి $20 ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కూడాను ఇంకా ఈ 10 వీడియోలు కూడాను 30 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ది టాస్క్ విల్ బి టేక్ అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ టు కంప్లీట్. ఈ 10 వీడియోలు కలిపి 30 మినిట్స్ దాటకుండా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. మొదటగా ఈ యొక్క 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు ఏ రకమైన వీడియోలు చేయొచ్చు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ పెళ్ళికి సంబంధించిన వీడియోస్ కానీ, రిలీజియస్ యాక్టివిటీస్ అంటే మతపరమైనటువంటి ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమన్నా ఫెస్టివల్స్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫెస్టివల్కి సంబంధించినవి కానీ, పండగలు మనకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి కానీ, దీపావళి కానీ ఇలాంటి మన హిందువులకు సంబంధించినటువంటి పండగలకు కానీ, అలాగే మీకు కొత్త డ్రెస్సులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినవి, ఫుడ్కి సంబంధించినవి, స్పోర్ట్స్కి సంబంధించినవి వీటిల్లో ఏదైనా సరే పంపించవచ్చు. సో అయితే 1 పర్సన్ కంపల్సరీగా అందుట్లో ఉండాలి. దిస్ వీడియో యూ విల్ బి ఇంక్లూడ్ అట్లీస్ట్ 1 పర్సన్. ఆ వీడియోలో 1 పర్సన్ కంపల్సరీగా ఉండాలి. అంతకంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనకి ఏమన్నా జాతరలు అవి జరుగుతుంటాయి, ఆ జాతరలో లైవ్ ఫొటోస్ కూడా తీయొచ్చు, లైవ్ వీడియో తీయొచ్చు. సో ఆ విధంగా ఈ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. మీకు పెళ్లి ఫంక్షన్ కూడా చక్కగా పెళ్ళి ఇప్పుడు ఎవరిదైనా జరుగుతుంటే పెళ్లి ఫంక్షన్ ఫొటోస్ తీయొచ్చు. ఏదన్నా ఇప్పుడు ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతుంటే వాటికి సంబంధించినవి తీయొచ్చు. కొత్త డ్రెస్కి సంబంధించినవి, ఫుడ్, స్పోర్ట్స్ మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటి వీడియోస్ అనేవి ఇక్కడ మనకి 15 వీడియోస్ లేదా ఫొటోస్ తీసి ఈ ఫస్ట్ది అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. దానికి చిన్నపిల్లలకి అంటే 17 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళ బర్త్డే పార్టీ కానీ, లేదంటే వాళ్ళు బాల్తో ఆడుతున్నట్టు కానీ, ఏదన్నా ఫుట్బాల్ కానీ ఏదన్నా చిన్న బాల్తో ఆడుతుంటారు కదా, దానికి సంబంధించిన వీడియో కానీ, ప్లేయింగ్ ఇన్ వాటర్ నీటిలో ఆడుతున్నట్టు కానీ, ఇలాంటివి యాక్షన్కి సంబంధించిన అంటే ఇప్పుడు ఏదో చిన్న యాక్షన్ చేస్తుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు. ఇక ఇక్కడ స్క్రీమ్స్ యాక్షన్ షాట్. స్క్రీమ్ అంటే అరటం అనమాట. ఇఫ్ యూ క్యాన్ థింక్ ఇట్ అండ్ స్క్రీమ్ షాట్ వీ విల్ వాంట్ టు సీ ఇట్. సో వాళ్ళు అరిస్తే ఆ వీడియో కూడా మేము చూస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో 1-2 సార్లు క్లియర్గా చదవండి. అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది 1 టైం వీడియో కలెక్షన్ టాస్క్ ఇన్ ఇండియా అని ఉంటుంది పైన. అదే చిన్నపిల్లలకు సంబంధించింది అయితే మనకి ఇక్కడ రికార్డ్ యాక్షన్ వీడియోస్ విత్ యువర్ ఐఫోన్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఈ రెండు కూడా గమనించండి. మనం చూసుకోవడం అప్లై చేయండి. 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు రెండింటికి కూడా ఒకే విధంగా ఉంటుంది, పైన మాత్రమే మారుతుంది. ఇక్కడ 1 టైం వీడియో కలెక్షన్ టాస్క్ ఇన్ ఇండియా ఉంటుంది, ఇక్కడేమో రికార్డ్ యాక్షన్ వీడియో విత్ యువర్ ఐఫోన్ అని చెప్పేసి ఉంటుంది. రెండింటికి రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. ఫస్ట్ మీ రెజ్యూము అప్లోడ్ చేస్తారు, తర్వాత మీ యొక్క ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోను. ఇదివరకు మనం ఏ విధంగా అయితే ఫిల్ చేసామో ఇదివరకు వీడియో చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కరెంట్ కంపెనీ ఏమైనా ఉంటే ఇస్తారు, లేదంటే ఎన్ఏ అని పెట్టేస్తారు. మీ యొక్క లింక్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇస్తారు, ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటే ఇస్తారు. తర్వాత ఇక్కడ సెలెక్ట్ విచ్ కంట్రీ అంటే మనం ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాము. అదే యూఎస్లో మనం ఉండట్లేదు కాబట్టి ఎన్ఏ సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా ప్రైమరీ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అడిషనల్ లాంగ్వేజ్ రిలవెంట్ టు దిస్ జాబ్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాము. మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇస్తారు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైతే అది ఇస్తారు. డిజైర్డ్ పే రేట్ అని చెప్పి 11 నుంచి 20 అని పెడతాము. అవైలబుల్ వర్క్ అవర్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఎంతైనా పెట్టవచ్చు, పర్వాలేదు. మీకు ఏది నచ్చితే అన్ని అవర్స్ పెట్టేసేయండి. ఇది అవర్ లెక్కన కాదు కాబట్టి
ఏది పెట్టినా పర్వాలేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కవర్ లెటరు నేను డిస్క్రిప్షన్లో కవర్ లెటర్ ఇస్తాను, వాటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఫైనల్గా ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే రికార్డ్ యాక్షన్ అంటే మైనర్కి సంబంధించినటువంటిది సేమ్ అటాచ్డ్ రిజ్యూమ్ చేస్తారు. ఫుల్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, కంపెనీ వర్క్ చేస్తే ఇస్తారు, ఎన్ఏఎన్ పెట్టేస్తారు, లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైలు, ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటూ ఇస్తారు. విచ్ కంట్రీ అంటే మనం ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాము. అదే యూఎస్లో మనం ఉండట్లేదు కాబట్టి ఎన్ఏఎన్ సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా ప్రైమరీ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అడిషనల్ లాంగ్వేజ్ రిలవెంట్ టు దిస్ జాబ్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాము. మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇస్తారు, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏదైతే అది ఇస్తారు. డిజైర్డ్ పే రేట్ అని చెప్పేసి అంటే మనకి 20 పైన వస్తుంది కాబట్టి ఇక్కడ మనం 40 నుంచి పెర్ అవర్ అన్నాడు కాబట్టి మనకి 11 నుంచి 20 అని పెడతాము. అవైలబుల్ వర్క్ అవర్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఎంతైనా పెట్టవచ్చు, పర్వాలేదు. మీకు ఏది నచ్చితే అన్ని అవర్స్ పెట్టేసేయండి. ఇది అవర్ లెక్కన కాదు కాబట్టి ఏది పెట్టినా పర్వాలేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కవర్ లెటరు నేను డిస్క్రిప్షన్లో కవర్ లెటర్ ఇస్తాను, వాటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఫైనల్గా ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే వెళ్ళిపోతుంది. వీడియోస్, షార్ట్ వీడియోస్, సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఏ రెజల్యూషన్, ఏ ఫోన్ వాడాలి, మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా ఇదివరకు వాళ్ళకి మెయిల్స్ వచ్చినాయని చెప్పేసి నాకు ఒక కమెంట్ సెక్షన్లో తెలియజేశారు. సో తప్పకుండా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.